కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్స్ కు సంబంధించి ప్రాసెస్ ను ప్రభుత్వ విప్లు పూర్తి చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్ కుమార్, జెట్టి కుసుమకుమార్ ఇతరుల పేర్లు వినిపించినప్పటికీ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు వేయబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ కాసేపు నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఇద్దరు నామినేషన్ వేసేందుకు అసెంబ్లీ లోపల కూడా వెళ్లడం జరిగింది. కాసేపు క్రితమే వారంతా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కలిసి కూడా లోపలికి వెళ్లడం జరిగింది. మంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వయంగా అటెండ్ కావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ అందరూ కూడా మంత్రులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా వచ్చి వారంతా కూడా సంతకం చేసేందుకు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ కి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకాలు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రభుత్వ వైపులు ఆది శ్రీనివాస్ బీర్లా ఎలయ్య దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇప్పటికే ప్రాసెస్ అంతా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్ ప్రెసిడెంట్ లోపల నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. వారు కాసేపట్లో మొదటి సెట్ నామినేషన్ కూడా వేయబోతున్నారు. మొదటి సెట్ నామినేషన్ వేసిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు రెండో సెట్ నామినేషన్ కూడా వేయాలని కూడా నిర్ణయించారు. రెండో సెట్ నామినేషన్ కు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అటెండ్ కాబోతున్నారు. అయితే ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో శంషాబాద్లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడి రిసెప్షన్ ఉంది కాబట్టి మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ అటెండ్ చేసుకుని అక్కడ నుంచి ఇక్కడికి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. ఇప్పుడు మొదటి సెట్ నామినేషన్ వేసిన తర్వాత రెండో సెట్ నామినేషన్ సంబంధించి కూడా అంత ప్రాసెస్ కూడా చేయబోతున్నారు. 2 గంటకు రెండో సెట్ కూడా నామినేషన్ వేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితం కూడా రాజ్యసభ అభ్యర్థులు ఇద్దరు కూడా అభిషేక్ సింఘ్వి కానీ వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు పార్టీ వృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అభిషేక్ సింఘ్వి మాత్రం తెలంగాణ నుంచి మరోసారి రెన్యువల్ చేసినందుకు కూడా తెలంగాణకు రుణపడి ఉంటాను, తెలంగాణ ప్రజల బావు కోసం కూడా తాను సంక్షేమం కోసం కూడా పాటుపడతాను, తెలంగాణకు సంబంధించిన అంశాలపైన రాజ్యసభలో గొంతెత్తుతానంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చాలా హైటెన్షన్ వాతావరణం అయితే మొదటి నుంచి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. నామినేషన్లకు సంబంధించి ఎలక్షన్ సైరన్ మోగినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా అభ్యర్థులంతా కూడా దీనికి సంబంధించి కూడా పోటీ పడిన పరిస్థితి. దామోదర్ గారు అంతా అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మంత్రులంతా కూడా దామోదర్ రాజనరసింహ కూడా చేరుకోవడం జరిగింది. ఆయన కూడా నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కావడానికి లోపలికి వెళ్ళారు. అయితే మొత్తం మీద మరి కాసేపట్లో మొదటి సెట్ నామినేషన్ కార్యక్రమం ముగియబోతుంది. దానికి సంబంధించి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పెద్ద ఎత్తున అటెండ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక వాస్తవానికి అభిషేక్ సింఘ్వికి మొదట్లోనే ఖరారని చెప్పుకోవచ్చు. రెండో సీటు కోసం దాదాపు 16 మంది పోటీ పడుతున్నారని చెప్పేసి పిసిసి చీఫ్ స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అందరికీ అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ముఖ్యంగా పార్టీ వృద్ధి కోసం పనిచేసిన వారు కానీ గతంలో అంటే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి చేస్తున్న పనిని కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం కూడా లైన్ క్లియర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వానికి సంబంధించి పార్టీలో పెద్ద ఎత్తున నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు కానీ మంత్రులంతా కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడుతూ పార్టీ కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద మరి కాసేపట్లో మొదటి సెట్ నామినేషన్ వేయబోతున్నారు. రెండో సెట్ కు సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే ప్రజెంట్ చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరు నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు కాబట్టి ప్రజెంట్ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2 నామినేషన్లు వేసినట్లయితే కనుక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 స్థానాలకు సంబంధించి 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేసినట్లయితే కనుక దాదాపు ఏకగ్రీవం అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతాప్, ఇప్పటి వరకు కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ కూడా దాదాపు ఇటు వేం నరేందర్ రెడ్డి పేరు, అదేవిధంగా మను సింఘ్వి పేరు కన్ఫర్మ్ అయింది. సో ఆశించి భంగపడ్డ వారిని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు? వారికి ఏమైనా హామీ ఇచ్చారా? ఎలా చూడాలి? ఖచ్చితంగా పార్టీలో మొదటి నుంచి కూడా ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల్లో ఒకటి అభిషేక్ సింఘ్వికి ఇస్తారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. రెండో సీటుకు సంబంధించి కూడా చాలా మంది పోటీ పడుతున్నప్పటికీ ఎవరికొకరికి మాత్రమే ఛాన్స్ దొరుకుతుందని చూశారు. సీనియర్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున తమకు చివరి అవకాశం కల్పించాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆఖరికి పార్టీ అధిష్టానం మాత్రం పార్టీకి సంబంధించి ఇప్పుడు దాదాపు అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కూడా పార్టీకి బ్యాక్ సపోర్ట్ గా ఉంటూ కూడా పనిచేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ
రాజకీయ సలహాదారుగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇవ్వాలని సీఎం సూచన మేరకు కూడా మిగతా మంత్రులంతా కూడా కేబినెట్ సహచార మంత్రులతో పాటు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా ఈ వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వానికి ఓకే చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నేతలు ఎవరెవరైతే పోటీ పడ్డారో వారికి సంబంధించి కూడా గతంలో నెక్స్ట్ టైం చూసుకోవాలని చెప్పేసి కూడా వారికి అవకాశాలు మిగతా అవకాశాలకు సంబంధించి కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో చూసినట్టయితే కూడా వేం నరేందర్ రెడ్డి 2 సార్లు కూడా ఇదే పదవులకు సంబంధించి కూడా ప్రయత్నం చేసి కూడా ప్రయత్నం సఫలం కాలేదని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా 2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి మాత్రం నేతలంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో దీనికి సంబంధించి కూడా ఓకే చేశారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.